విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు హాజరయ్యారు. కుట్రపూరితంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై దుష్ప్రచారం చేస్తారని ఆగ్రహించారు. అప్పు అనే సాకుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనుకోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై స్పందించాలని కోరారు. జగన్ హయాంలో గంగవరం పోర్టు అమ్మేశారని మండిపడ్డారు. ఉండవు. ఇదంతా కుట్రపూరితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి స్టీల్ ప్లాంట్ ని అన్యాయం అవుతుందని చెప్పి ప్రైవేట్ వాడికి ఇస్తే సరిపోతుందని చెప్పి, అంటే ఇంట్లో పిల్లాడు బాగోపోతే మనం బయట విసిరేస్తామండి ఆ పిల్లాడిని? చెప్పండి. మీకు సమర్థత కదా, మీరు సమర్థులైన పాలకులు కదా. ప్రైమ్ మినిస్టరు చాలా సమర్థుడైన పాలకుడు, చీఫ్ మినిస్టరు సమర్థుడైన పాలకుడు. ఇవి ఎందుకు చేయలేరండి? సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేరు? సో 20,000 కోట్లు అనేది కుంటి సాకు. ఈ అదానీలకి జిందాళ్ళకి అప్పజెప్పటానికి ఉన్నటువంటి బృహత్ పథకంలో భాగం. దీన్ని ప్రజలు గమనించాలి. అందువల్ల ఈ ప్రభుత్వం ఈ రోజున ఈ ఒక్క సమస్యను కనుక వెంటనే స్పందించకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు అవుతాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సరే, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే చేసేది ఏం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం ఈ టర్మ్ చేసామనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక సీఎం అభ్యర్థి ఆలోచన ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్లో మనకు 4,000-5,000 కోట్లు కావాలి నెక్స్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే. సో ఈ లోపల మనకి ఎన్ని కోట్లు వస్తాయి? అదానికి ఇస్తే ఎన్ని కోట్లు వస్తాయి? సోలార్ కాంట్రాక్ట్లు ఎన్ని కోట్లు వస్తాయి? మరి గంగవరం పోర్ట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? కృష్ణవరం పోర్ట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? లెక్కలు వేసుకుంటారు. జగన్ హయాంలో కృష్ణ పోర్ట్ అమ్మేశారు. అది 250 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ ఇప్పుడు 1,250 రూపాయలు అయిపోయింది. అంటే ఆస్తి చూడండి, 7,000 కోట్లు ఉన్నది, ఇప్పుడు అది 35,000 కోట్ల ప్రాపర్టీ అయింది. ఒక్క దెబ్బలో 35,000 కోట్లు సంపాదిస్తున్నాడు అదాని. అది ప్రభుత్వానికే ఉండొచ్చు. ఇప్పుడు గంగవరం పోర్ట్ ప్రతి సంవత్సరం 500-600 కోట్ల లాభం ఉంది. ఈ గంగవరం పోర్టులో మన వాటా 10% ఉంది. జగన్ అమ్మేశాడు, 600 కోట్లకి అమ్మేశాడు, 6,000 కోట్లకి మొత్తం అమ్మేశాడు. 2,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఇవన్నీ పోయినాయి. అప్పులు లేని